अस्सलामुअलैकुम वेलकम बैक टू मై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్। ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు అయితే ఫ్రైడే అండి। ఈ రోజు ఫ్రైడే కాబట్టి ఇంకా ఇఫ్తార్ కి ఇంకా రోజా ఉండే వాళ్ళకి నేనైతే ముతరంజన్ స్వీట్ చేసి ఇస్తున్నాను అన్నమాట। ఇంకా ఈ ముతరంజన్ స్వీటు బాస్మతి రైస్ తో కానీ లేకపోతే బియ్యపు నూకు ఉంటుంది కదా, ఆ నూకతో అయినా లేకపోతే ఇంట్లో వాడే సోనా మసూరు రైస్తో అయినా చేసుకోవచ్చు అనమాట। ఈ మూడిట్లో ఏదైనా వేసి చేసుకోవచ్చు। ముతరంజన్ స్వీటు ఎక్కువగా పెళ్ళిళ్ళకి చేస్తూ ఉంటారండి, ముస్లిం పెళ్ళిళ్ళకి ఎక్కువగా చేస్తూ ఉంటారు। చాలా బాగుంటుంది ఈ స్వీట్ అయితే। ఇంక ఈరోజు నేను ఈ స్వీటు మీతో షేర్ చేసుకుంటున్నాను। ఈ స్వీట్ మీకు చూపించే ముందు వీడియోకి ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి। మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది। ఇంకా ఈ ముతరంజన్ స్వీటు నేను ఎలా చేస్తాను అనేది వీడియో చూసేయండి। ఇంకా ముతరంజన్ స్వీట్ చేసుకోవడానికి బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి నేను। ఈ బాస్మతి రైసు 1 గంట సేపు నానబెట్టాలి। ఈ రైస్ 1 గంట సేపు నానిన తర్వాత ముతరంజన్ స్వీట్ అయితే చేసుకోవాలి। నేను 1 గ్లాస్ రైస్ అయితే నానబెట్టుకున్నానండి। తర్వాత ఈ ముతరంజన్ స్వీట్ చేయడానికి పాలు అయితే తీసుకున్నానండి। ఈ ముతరంజన్ స్వీట్కి అస్సలు నీళ్లు వాడకూడదండి, పాలే వాడాలి। ఒక చుక్క వాటర్ కూడా వేయకూడదు, వాటర్ వేస్తే టేస్ట్ బాగుండదన్నమాట। పాలే తీసుకోవాలి। నేను 1.5 లీటర్ అయితే పాలు తీసుకున్నానండి। ఈ పాలు బాగా మరగాలి, మనకు రైస్ అంతా పాలల్లోనే ఉడకాలండి। ఈ పాలు బాగా తెల్లుతున్నప్పుడు రైస్ వేసుకోవాలి। పాలు అయితే బాగా పొంగొచ్చి ఉడుకుతుందండి। ఇప్పుడైతే రైస్ వేసుకునేయాలి। రైస్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని ఈ పాలల్లోనే రైస్ అనేది బాగా ఉడికిపోవాలండి। ఈ ముతరంజన్ స్వీట్కి పాలు తీసుకునేటప్పుడు మిగడ క్వాంటిటీ ఎక్కువగా ఉండే పాలు అయితే తీసుకోండి। ముతరంజన్ స్వీట్ టేస్ట్గాను ఉంటుంది, అలాగే చిక్కబడకన్నా కూడా ఉంటుందన్నమాట। ఇది చూడండి, రైస్ ఇంకా ఉడకాలి, మెత్తగా ఉడకాలన్నమాట। ఇంకా కొద్దిసేపు అయితే ఉడకాలి। ఈ ముతరంజన్ స్వీట్ చేసుకోవాలన్నప్పుడు రైస్ అనేది మెత్తగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది। ఇది ఇంకా కొంతసేపు అయితే ఉడకాలి, పాలల్లోనే ఉడకాలండి, నీళ్ళు అస్సలు వేయకూడదు। ఇది చూడండి, రైస్ అనేది బాగా ఉడికిపోయింది అనమాట, మెత్తగా ఉడికిపోయింది। ఇది చూసారా, చాలా మెత్తగా ఉడికిపోయింది। ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని షుగర్ వేసుకుంటున్నానండి। షుగర్ తక్కువే వేసుకుంటున్నాను, ఎందుకంటే దీంట్లో కండెన్స్డ్ మిల్క్ తర్వాత స్వీట్లెస్ కోవా రెండు వేస్తున్నాను, అందుకే షుగర్ తక్కువ వేసుకుంటున్నాను। ఒక చిన్న కప్పు షుగర్ అయితే వేసుకున్నానండి। షుగర్ వేసుకొని బాగా కలుపుకునేయాలి। తర్వాత కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటున్నాను। కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి, అలాగే స్వీట్లెస్ కోవా కూడా వేసుకుంటున్నాను। ఇవి 3 వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది। లేకపోతే మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ స్వీట్లెస్ కోవా 2 లేకపోతే ఏదో ఒకటి వేసుకోండి, కండెన్స్డ్ మిల్క్ అయినా స్వీట్లెస్ కోవా అయినా వేసుకొని షుగరు దానికి తగ్గట్టు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది। తర్వాత స్వీట్లెస్ కోవా అండి, స్వీట్లెస్ కోవా కూడా వేసుకునేస్తున్నాను। 3 బ్యాలెన్స్డ్గా వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది। వేసి బాగా కలుపుకునేయాలండి। ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీనైతే పక్కన పెట్టుకునేసేయాలండి। ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని నెయ్యి అయితే వేసుకోవాలండి। నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత కాజు పప్పులు, కిస్మిస్, పుచ్చపప్పు ఇవన్నీ వేసుకునేయాలి। ఇవన్నీ లైట్గా వేయించుకోవాలండి। ఇవి లైట్గా వేగిన తర్వాత చిరోంజి పప్పు అండి, చిరోంజి పప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముతరంజన్ స్వీటు। చిరోంజి పప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలి। ఇవన్నీ బాగా వేగిపోవాలండి। చూడండి, ఈ విధంగా ఎర్రగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేయాలి। ఇప్పుడు మనం వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ ముతరంజన్ స్వీట్లో అయితే వేసుకునేయాలండి। ముతరంజన్ స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి। డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకునేయాలి, అంతేనండి, ముతరంజన్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది। చాలా టేస్ట్గా ఉంటుందండి, ఇంకా నూక వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది।
మీరు ఎప్పుడైనా ట్రై చేయకుండా ఉంటే ట్రై చేయండి. ముత్తరంజన్ స్వీట్ చేసి ఆకు ఒక్క పెట్టి ఇలా అందరికీ ఇచ్చేసానండి. ఎవ్రీ ఫ్రైడే ఏదో ఒక స్వీట్ చేస్తూ ఉంటాను. ఇంతకుముందు ఫ్రైడే కూడా క్యారెట్ కీర్ అయితే చేశాను. ఆ వీడియో అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి. ఈ ముత్తరంజన్ స్వీట్ని చల్లగా తింటే చాలా బాగుంటుందండి. ముత్తరంజన్ స్వీట్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఎవరైనా ఈ ముత్తరంజన్ స్వీట్ని ట్రై చేయకుండా ఉంటే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుందండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.